यावच्छक्ति ज्ञानावाहनादि षोडशोपचारपूजानि కొట్టేసాను సార్ చేసి ఇక్కడే ఉన్నా దీని నుంచి సార్ ఓకే సార్ పైకి ఎక్కండి ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మన డిపో నుంచి కొత్తగా 5 బస్సులను ప్రారంభించుకోవడం చాలా సంతోషం. 25% బస్సుల్ని మనం రీప్లేస్ చేయడం అనేది ఒక మంచి పరిణామంగా నేను భావిస్తూ ఉన్నాను. ప్రభుత్వం కూడా ప్రయాణికుల భద్రత అనే దాని మీద ప్రాధాన్యత ఇస్తూ ఉంది. కాలం చెల్లిన బస్సులన్నింటినీ కూడా రీప్లేస్మెంట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. అందులో కొన్ని ఇవన్నీ కూడా మనం చేపడతామని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా నేను ఆర్ఎం గారిని ఒకటే చెప్తాను. ఇంకోటి తిరుపతి మనకి పవిత్ర పుణ్యక్షేత్రం. స్లీపర్ కోచ్ ఒక ట్రైన్ కూడా తిరుపతికి ఈసారి వచ్చే బస్సులో ఒక ప్రయారిటీ పెట్టుకొని తిరుపతి కూడా ఒక సర్వీసెస్ని తీసుకురమ్మని చెప్పేసి నేను వారికి తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా సూపర్ డీలక్స్ బస్సులు కూడాను స్టార్ లైన్ సర్వీసులు వాటిని కూడా మరిన్ని సంఖ్యలో మొన్ననే ఈ 10 రోజుల్లోనే మనం 4 స్లీపర్ కోచెస్ ఒక 5 సూపర్ లైనర్స్ కూడా మనం ఓపెన్ చేస్తాం. సూపర్ లగ్జరీ బస్సులు ఓపెన్ చేస్తాం. చాలా మంచి పరిణామంగా భావిస్తున్నాం. అదేవిధంగా మా ప్రభుత్వం సిబ్బంది పరంగా ఉద్యోగుల పరంగా వాళ్ళకి రావాల్సిన అన్ని విషయాల్లో కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటాం. సూపర్ 6 ఏదైతే మేము ప్రాధాన్యత కదని చెప్పామో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా మేము విధి విధానాల రూపకల్పనలో ఉన్నాం. అవి పూర్తయిన తర్వాత అది కూడా అమలు చేస్తానని మీకు తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆర్ఎం గారికి, డిఎం గారికి, అదేవిధంగా ఆర్టీసీ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున నేను అభినందనలు తెలియజేస్తాను. మీ సంస్థలోకి కొత్తగా పాతబడి స్థానంలో కొత్త బస్సులు రావటం, అందులో డ్రైవర్స్కి అందరూ కూడా భద్రత కలిగించడం అనేటువంటిది సౌకర్యవంతంగా రావడం అనేది చాలా మంచి విషయం. ఏదైతే పాడైపోయిన బస్సులు వాటిని కూడా భవిష్యత్తులో ఫేజ్డ్ మేనర్లో రీప్లేస్మెంట్ చేసేటువంటి ఆలోచన ప్రభుత్వం దాన్ని తెలియజేసుకుంటూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి వీటన్నింటినీ ప్రజలకు నేను